హాయ్ ఫ్రెండ్స్, దిస్ శివరామ్ మరొక ఇంట్రెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చా. నేను మై బేబీ అనే సినిమా చూడడం జరిగింది. ఇది నేను చూసినటువంటి టికెట్. సో నేను ప్రూఫ్ ఉంటేనే నేను మాట్లాడతాను. సో ఈ సినిమా మనకి తమిళంలో డిఎన్ఏగా విడుదలయ్యి అక్కడ ఘన విజయం సాధించినటువంటి ఈ సినిమాని రేపు అంటే 18వ తారీఖున మన ముందుకు రాబోతోంది. ఈ సినిమా సురేష్ కొండేటి గారు కొనుగోలు చేసి తెలుగు ప్రేక్షకులకి అందించుకున్నందుకు ముందుగా సురేష్ కొండేటి గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది సినిమా. నేను యాక్చువల్గా ఈ సినిమా ఏముందిలే, తమిళ్ సినిమా, డబ్బింగ్ సినిమా ఏముంటుందిలే, ఏదో మామూలు సినిమానే కదా అని అనుకున్నా. కానీ మానవ విలువలు తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఈ సినిమా మానవ విలువల యొక్క విలువల్ని పెంచేలాగా ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో అతి ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య బాండింగ్ కానివ్వండి, అదేవిధంగా తల్లి బిడ్డ మధ్య ఉన్న బాండింగ్ కానివ్వండి, దైవభక్తి ఉన్నవాడికి దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు అనేది ఒక విషయం కానివ్వండి, అంటే ఆ పాయింట్ కానివ్వండి, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు, కొద్దిగా ఆలస్యమైనా కూడా శిక్ష తప్పదు అనే పాయింట్ కానివ్వండి. సో ఈ అన్ని పాయింట్స్ చాలా చక్కగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో ఈ సినిమా నేను నిజంగా చెప్తున్నా, ఈ సినిమా తమిళ్ సినిమా కదా అనుకున్నా. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది నాకు నిజంగా ఏర్పడింది. సో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక గుండె బరువుతో వస్తాము. అలా అని సాడ్ సినిమా ఏం కాదు, చాలా మంచి విలువలతో కూడుకున్నటువంటి ఈ సినిమా. ముఖ్యంగా సురేష్ కొండేటి గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. అందుకతంలో ఆయన చాలా సినిమాలు, తమిళ సినిమాలు తెలుగులో డబ్బు చేసి మన తెలుగు ప్రేక్షకులకి అందించడం జరిగింది. ఆ కోవలోనే జర్నీ కానివ్వండి, అదేవిధంగా ప్రేమిస్తే కానివ్వండి, షాపింగ్ మాల్ కానివ్వండి, ఈ సురేష్ కొండేటి గారు ఎంచుకున్న కథలన్నీ కూడా చాలా వైవిధ్యంగా ఉండేది. ఎందుకంటే మానవ విలువల్ని పెంచేటట్టుగా ఒక ఎమోషనల్ బాండింగ్ ప్లస్ లవ్ అన్నీ కలిపి ఉన్నటువంటి ఈ సబ్జెక్టులు ఎంచుకోవడంలో సురేష్ కొండేటి గారు నిజంగా ఆయన అసలు దిట్టని చెప్పొచ్చు. ఆయన మంచి సబ్జెక్టులు ఎన్నుకుంటారు. ఆ కోవలోకి చెందిన సినిమానే ఈ మై బేబీ అనే సినిమా. ఈ సినిమా జూలై 18వ తారీఖున సినిమా థియేటర్లకి ద్వారా మన ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమాలో అతి ముఖ్యంగా చెప్పాలంటే హీరో అర్మాన్ చాలా బాగా నటించాడు. తను నటించినవే కాకుండా హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది. సో ఎవరి పాత్రలు వాడు అత్యద్భుతంగా నటించారు. ఈ సినిమా దయచేసి ప్రేక్షకులందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఏదో తమిళ సినిమా ఏదో ఓటీటీలో చూద్దాము లేదా పరీక్షలో చూద్దాము అని మాత్రం అనుకోకండి. మంచి సినిమా అని మీ అందరూ ఎప్పుడు ఆదరిస్తారని నాకు తెలుసు. సో థియేటర్కి వెళ్ళండి, థియేటర్లను వాచ్ చేయండి. థియేటర్లోనే వాచ్ చేస్తేనే ఈ సినిమాతో మీకు బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇలాంటి సినిమా మనకి అందించినందుకు సురేష్ కొండరెడ్డి గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ శివరామ్ సైనింగ్ ఆఫ్.